వైసీపీకి ఆ జిల్లా కంచుకోట మాత్రమే కాదు, బలమైన దిట్టమైన పొలిటికల్ కోట. బలమైన ఓటు బ్యాంక్, బలమైన క్యాండిడేట్స్, అయినా ఫలితం మాత్రం అనూహ్యం. మొత్తం బండి తిరగబడిపోయింది. భారీ మెజారిటీతో గెలుస్తారు అనుకుంటే బొక్క బోర్లా పడ్డంతో క్యాడర్ మొత్తం ఢీలా పడిపోయింది. దీంతో రంగంలోకి దిగిన అధినేత పట్టు చేజారకుండా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట. స్థానిక నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందుకీ అధ్యక్షుడిచ్చిన భరోసా ఏంటి? వైసీపీకి షాక్ ఇచ్చిన ఆ జిల్లా ఏది? కంచుకోటలో కంగు తిన్న వైసీపీ, ట్రైబల్ జిల్లాలో ప్యాన్ కు ట్రబుల్స్. రిజర్వ్డ్ స్థానాల్లో సీన్ రివర్స్ అయిందా? అధినేత వరుస భేటీలు అందుకేనా? పార్వతీపురం, మన్యం జిల్లాలో వైసీపీకి సీన్ రివర్స్ అయింది. ఈ ట్రైబల్ జిల్లాను పెట్టని కోటలా మార్చుకొని పొలిటికల్ గా తిరుగులేని ఆధిపత్యాన్ని కనబర్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా చతికిలపడింది. అత్యధిక సంఖ్యలో గిరిజనులు, బీసీలు ఉండే ఈ ప్రాంతంలో వ్యక్తిగతంగానూ వైఎస్ జగన్ కు మంచి ఆదరణ లభిస్తుంది. కానీ అదెందుకో ఇప్పుడు కాస్త దూరమైనట్టు కనిపిస్తోంది. అందుకే తాజా ఎన్నికల్లో గంపగుత్తగా ఎన్డీఏ కూటమికి జైగొట్టారు మన్యం జనం. జిల్లాలో పార్వతీపురం ఒకటే ఎస్సీ రిజర్వ్డ్ కాగా కురుపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వ్డ్. అందుకే అనేక సమీకరణాల్ని బేరీజు వేసుకుని వైసీపీకే ఇక్కడ పెద్దపీట వేస్తుంటారు జనం. ఆవిర్భావం నుంచి మన్యం ప్రాంతంలో బలంగా ఉంది వైసీపీ. అంతేకాదు మొన్నటి ఎన్నికల్లో ఈ 4 స్థానాల్లోనూ బలమైన అభ్యర్థుల్ని బరిలో నిలిపింది. కురుపాం నుంచి మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, సాలూరులో మరో డిప్యూటీ సీఎం రాజన్న దొర, పాల్గొండ నుంచి విశ్వసరాయి కళావతి, పార్వతీపురం నుంచి అలజంగి జోగారావు వైసీపీ అభ్యర్థులుగా ఉన్నారు. ఇంతటి బలమైన అభ్యర్థులున్నా, అంతకు మించి బలమైన క్యాడర్ ఉన్న 2024 ఎన్నికల్లో భారీ ఓట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకోవడం వైసీపీ వర్గాలనే కాదు, రాజకీయ వర్గాలను నివ్వెరపోయేలా చేసింది. ఫలితాల అనంతరం ఎన్నికల సరళి, ఓటమి పరిస్థితులపై అంతా మదనపడ్డారు. వైసీపీ క్యాడర్ సైతం డీలా పడింది. కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులంతా నైరాశ్యంలో కూరుకుపోయారు. పరిస్థితుల్ని గమనించిన అధ్యక్షుడు జగన్ వెంటనే మన్యం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు, జోనల్ ఇన్ఛార్జి బొత్సతో పాటు జిల్లాలోని 4 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ప్రత్యేకంగా సమావేశమై ఓటమికి గల కారణాలను విశ్లేషించారట. ఓటమిపై డీలా పడకుండా క్యాడర్ కు ధైర్యాన్ని ఇవ్వాలని సూచించారట. ప్రభుత్వంపై పోరాడేలా భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసి క్యాడర్ ను సమాయత్తపరచాలని సూచించారట. హామీల అమలుపై అడుగడుగునా ప్రభుత్వాన్ని నిలదీయాలని జగన్ దిశానిర్దేశం చేశారట. ప్రభుత్వం చేసే చిన్నపాటి తప్పిదాన్నైనా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పారట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో నేతలు పార్టీని వీడుతుండడంతో వారి బాధ్యతల్ని మరొకరికి అప్పగిస్తున్నారు జగన్. మన్యం జిల్లా పార్టీ అధ్యక్షుడు పరీక్షిత్ రాజు విషయంలో ఆయన పాజిటివ్ గానే ఉన్నారట. అందుకే ఆయన్నే కొనసాగించాలని నిర్ణయించారట. నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో నిత్యం సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ కార్యక్రమాలతో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్ని గట్టిగా చేయాలని రాజుకు సూచించారట. ఎన్నికల్లో అనూహ్య ఓటమితో నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన జిల్లా పార్టీకి జగన్ సమావేశాలు నూతన తేజాన్నిచ్చాయని నేతలు చెప్పుకుంటున్నారు. అధినేత సూచనలు తూచా తప్పకుండా పాటిస్తూ కార్యకర్తల్ని సైతం పోరాటాలకు సిద్ధం చేస్తున్నారు. మరి అధ్యక్షుడిచ్చిన భరోసా మన్యం జిల్లాలో వైసీపీకి పూర్వ వైభవం తీసుకురావడంలో ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.